పోలింగ్ సమయం దగ్గర పడే కొద్దీ ప్రచారాలు మాటల తూటాలతో హీట్ ఎక్కిపోతున్నాయి. అభ్యర్థులే కాకుండా వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా ప్రచారాల్లో దూసుకుపోతున్నారు. మరి ఎవరి బలం ఏంటి, ప్రత్యర్థుల బలహీనత ఏంటి అనే అంశాల గురించి దీని మీద మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి నెల్లూరు నియోజకవర్గం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి గారి కుమార్తె నేహారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఓకే, సో ఫుల్ బిజీగా ఉన్నారా ప్రచారాల్లో? అవును, అందరూ జనాల మధ్యలో వెళ్తూ చాలా హ్యాపీగా ఉన్నాము. అందరికీ కూడా బాగా అనిపిస్తూ ఉంది. అందరు రెస్ట్లెస్ అన్నమాట. ఓకే, సో మ్యామ్ బేసిక్గా మీరు ఎప్పుడు కూడా ప్రజల్లో కనిపించడం కానీ అలాగే మీడియా ముందుకు రావడం కానీ ఇప్పటిదాకా జరగలేదు. సో మొట్టమొదటిసారిగా నాన్నగారిని గెలిపించమని మీరు ప్రజల్లో తిరుగుతూ ప్రచారం చేస్తూ ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? దేవుడి దయ వల్ల అన్నీ మనకి ఒక లవింగ్ ఫ్యామిలీ కానీ ఒక కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను. నేను అందరికీ కూడా ఎలాగా ఉంది అన్నీ తెలుసుకోవాలనుకున్నదే మాకు ఒక ఐడియాలజీగా పెట్టుకొని నడుస్తూ ఉన్నాము. అందరి మధ్యలో వెళ్తూ చాలా బాగా అనిపిస్తూ ఉంది. వాళ్ళందరూ కూడా ఎంత పాజిటివ్గా జగన్ గారి గురించి చెప్పడం కానీ, వైసీపీ గవర్నమెంట్ వాళ్ళకి ఏమేం చేసింది, ఎంత అభివృద్ధి, వాళ్ళకి ఎంత లబ్ధి పొందారు అన్నీ తెలుసుకోవడం కూడా ఇట్ గివ్స్ అ వెరీ గ్రేట్ సాటిస్ఫాక్షన్ మాకు కూడా తెలుసుకునేదానికి. అండ్ వాళ్ళు మనసులో వాళ్ళకి నిలిచిపోయారు. జగన్ గారు చెప్పింది చేశారు కాబట్టి వాళ్ళకి నా పెద్ద కొడుకమ్మ, నా పెద్దవారైతే నా పెద్ద కొడుకు, చిన్నవారైతే నాకు అన్న లాంటి వారు, ఇంకా చిన్న పిల్లలు నాకు జగన్ మామ అని చాలా బాగా చెప్తూ ఉంటారు. అలాగా చాలా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది అలాంటివి వింటూ. సో మ్యామ్, అంటే ఇప్పటిదాకా మీరు ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి అంటే మాకు కనిపించింది లేదు. సో ఫస్ట్ టైం మీరు రాజకీయాల్లో కూడా వస్తున్నారు కాబట్టి అంటే నాన్నగారికి సపోర్ట్ చేయడానికి. సో నాన్నగారి నుంచి రాజకీయ పరంగా మీరు నేర్చుకుంది ఏంటి? రాజకీయంగా నాన్నగారు ఎంత నాకు ఒక మనిషిలో ఎప్పుడు కూడా అది పాలిటిక్స్ పరంగానే కాదు, నార్మల్గా కూడా ఒక మనిషిలో నచ్చేది ఒక అన్వేవరింగ్ లాయల్టీ అండి. అది చాలా మనం ఒక మనిషికి లాయల్గా ఉండడం, ఒక పార్టీకి లాయల్గా ఉండడం అనేది చాలా ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. అసలు నాకు నాన్నగారు ఒక మాట అన్నారు, ఈ జీవితానికి వైఎస్ గారి కుటుంబమే, ఇంకా ఏదీ లేదు, నేను పార్టీ మారడం ఉండదు, నేను ఈ కండువా తీయను, నాకు వారు చెప్పిందే వేదం అన్నట్టుగా నడుస్తూ ఉన్నారు. ఇట్ ఈస్ చాలా నేర్చుకునేదానికి కూడా ఉంటుంది దాంట్లో. ఎస్, ఓకే. అండ్ మ్యామ్, ఇప్పుడు ప్రచారంలో ప్రజలతో మమేకం అవుతున్నప్పుడు వారి నుంచి మీరు గ్రహించింది ఏంటి, అంటే వారి నుంచి స్పందన ఎలా ఉంది? చాలా, యాజ్ ఐ సెడ్, చాలా చాలా పాజిటివ్గానే ఉన్నారు వాళ్ళు. అందరూ కూడా చాలా మనకి చెప్పిందే చేశారు, చేసిందే చెప్తారు. నేను అబద్ధాలు చెప్పట్లేదు, నేను నిజామే చెప్తున్నాను, నా దగ్గర ఇంత ఉంది, నేను మీకు ఇంత చేయగలుగుతున్నాను అని చెప్పింది అన్నీ కూడా వారు పూర్తి చేస్తున్నారు. అలాంటప్పుడు ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది పీపుల్తో. అండ్ జగన్ గారికి ఆ పీపుల్ మీద ఉన్న లవ్ దాన్ని నిజం చేసింది. పీపుల్ కూడా వారికి అలాగే రెస్పాండ్ అవుతున్నారు. అండ్ ఆ రెస్పాన్స్ మేము కళ్ళారా చూడడం ఇట్స్ అ వెరీ సాటిస్ఫైయింగ్. ఎస్. అండ్ మ్యామ్, ఇప్పుడు ప్రచారంలో ప్రజలు మీ దాకా తీసుకొచ్చిన ఎక్కువ సమస్యలు దేని గురించి ఎక్కువ చెప్పారంటారు? సమస్యలంటూ పెద్దగా అలాంటివి ఎక్కువగా ఏమీ లేవు. నేను మ్యాక్సిమం చెప్పగలిగేది కొన్ని స్ట్రీట్స్లో ఏమైనా స్ట్రీట్ లైట్స్ కానీ అలాంటివి, ఇద్దరికి పెన్షన్స్, జగన్ గారి ప్రభుత్వంలో పెన్షన్ రాకపోవడం అనేది మనకి బాగా ఉన్నవారు కానీ లేదా సొంత ఇల్లులు ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారే తప్ప నిరుపేదలకి ఎప్పుడూ అండగానే నిలిచారు. అన్నీ కూడా ఆయన ప్రామిస్ చేసినవి రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ అన్నీ పూర్తవుతూనే ఉన్నాయి. వాళ్ళు చెప్పే ప్రాబ్లమ్స్ కూడా ఆల్రెడీ లిస్ట్లో ఉండేటివే. ఎలక్షన్ కోడ్స్ వల్ల కానీ ఏదో కోవిడ్ వల్ల కానీ అన్నీ మనకి లైఫ్ వాజ్ అట్ అ స్టాండ్ స్టిల్, మనకి ఏది కూడా జరగలేదు, మీకు తెలిసిందే కదా. అది దానివల్ల కొంచెం డిలే అవుతుంది. 5 years గవర్నమెంట్ 2 years నడిస్తే మనకి కూడా కొంచెం స్లో అవుతాం. అయినా కూడా మ్యాక్సిమం ప్రామిసెస్ 99% మనం అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసినటివే, ఏది కూడా మనము వదిలింది లేదు. ఆ 2 yearsలోనే అసలు 5 years పనులు చేశారు. ఇట్స్ వెరీ అ ప్రౌడ్ మూమెంట్. ఎస్. అండ్ మ్యామ్, ఇప్పుడు సమస్యల గురించి కావచ్చు, అభివృద్ధి గురించి కావచ్చు, సో నాన్నగారికి సంబంధించి ఇవన్నీ అంటే నాన్నగారు చేయగలరు అని మీరు ఎంతవరకు అనుకుంటున్నారు?
నాన్నగారు కూడా జగన్ గారి లాగానే అండి. తప్పకుండా వారు చెప్పిందే చేస్తారు, చేసిందే చెప్తారు. ఎక్కడా కానీ అబద్ధాలు అలాంటివి చెప్పేటివి ఉండవు. వారు ఒకసారి డిసైడ్ అయ్యారంటే హీల్ గెట్ టనల్ విజన్ అండి. ఇంకా ఏది కూడా కనిపించదు వారికి. ఓన్లీ దాని మీదే అసలు ఫోకస్ అంతా పెట్టి ఆయన అది కంప్లీట్ చేసేదాకా తిండి నిద్ర అయినా మానేస్తారు, కానీ ఆ మాట మాత్రం మర్చిపోకుండా ఖచ్చితంగా చేస్తారు. ఎస్. అండ్ నెల్లూరు పార్లమెంట్ అభివృద్ధికి సంబంధించి ఏదైనా ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకెళ్లాలనుకుంటున్నారా? అవునండి, నెల్లూరు జిల్లాలోనే ఫస్ట్ టైం ఒక జిల్లా లెవెల్లో మేనిఫెస్టో నాన్నగారు రిలీజ్ చేశారు. దాంట్లో ఎన్నెన్నో డెవలప్మెంట్స్ కూడా డిక్లేర్ చేశారు. మనకి నాన్నగారు పుట్టింది కూడా నెల్లూరులోనే, తాళ్ళపూడి గ్రామంలో పుట్టారు, అక్కడే చదువుకున్నారు. నెల్లూరు విఆర్ కాలేజ్లో కాలేజ్ చేశారు. దాని తర్వాత కూడా సిఏ కోసం అని చెప్పి అలాగా వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఎప్పుడు కూడా నెల్లూరు గురించే ఉంది వారికి. వాళ్ళ కెరియర్ వేరే ఊర్లకి తీసుకెళ్ళిందేమో, కానీ ఆయన మనసు మాత్రం ఎప్పుడూ నెల్లూరులోనే ఉంది. ఆయనకి పరోక్ష రాజకీయాల్లో ఉండడం వల్ల అంత ఆపర్చునిటీ కలగలేదు. అయినా కూడా ఆయన వెనకడుగు వేయకుండా తాళ్ళపూడి గ్రామాన్ని డెవలప్మెంట్ ఆయన వింగ్ అండర్ తీసుకొని దానికి సోలార్ స్ట్రీట్ లైట్స్ కానీ, డ్రైనేజెస్, రోడ్స్, ఇలాగ కమ్యూనిటీ హాల్స్, ఇలాంటి కమ్యూనిటీ హాల్ ఇంకా ప్రపోజల్లోనే ఉంది, జరగబోతుంది. వాటర్ పంప్స్ ఇలాంటివి ఎన్నో అభివృద్ధులు ఆల్రెడీ చేస్తున్నారు. ఇది మనము ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నామనో ఏదైనా మైండ్లో పెట్టుకొని చేసింది కాదు. ఇట్ ఈస్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ లవ్ ఫర్ ద విలేజ్ దట్ హీ వాజ్ బోర్న్ ఇన్. ఆయన అనుకున్నది ఎంతో దూరం నడిచి వెళ్ళి ఆయన స్కూల్ చదవాల్సి వచ్చింది. అలా అందరికీ కూడా కష్టం లేదని ఆయనకి స్కూల్ కూడా పెట్టాలని ఉంది. ఇంకా అవ్వలేదు, కానీ తప్పకుండా చేస్తారు, అదే నా నమ్మకం. అండ్ మ్యామ్, అలాగే చాలామంది అంటే మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు నిరుద్యోగి అనేది కూడా, అంటే నిరుద్యోగం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఏదైనా చర్యలు తీసుకుంటున్నారా? అవునండి, నెల్లూరులో మనము ఒక స్మార్ట్, క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా చూడడం కూడా మనము స్వర్ణాల చెరువు డెవలప్మెంట్ అండర్ తీసుకుంటున్నాము. దాని తర్వాత ఉద్యోగాలు కల్పించడానికి ఎన్నో ఐటీ హబ్స్ కానీ అన్నీ కూడా నిర్వహించడానికి ట్రై చేస్తున్నాము. దానికి ఎన్నెన్నో జాబ్ క్రియేషన్స్ ఉంటాయి. వీఆర్ ట్రయింగ్. దాంట్లో ఎక్కువ శాతం రిజర్వేషన్ అనేది చెప్పలేము, ప్రయారిటీ అండ్ ప్రెఫరెన్స్ నెల్లూరులో ఉండే వాళ్ళకే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. అండ్ అది కూడా చేస్తామనేదే నా నమ్మకం. ఓకే. అండ్ 2019 ఎన్నికల్లో ప్రచారం జరుగుతున్నప్పుడు, అంటే మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత వైసీపీ మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చిందో అది 90% నెరవేరిందని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా అండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాంటి వారే. తప్పకుండా ఆయన చెప్పిందే చేస్తాము అని చెప్పారు. చెప్పిన వాటిల్లో 100% కుదరకపోయినా కూడా 99% అన్నీ కూడా చేసినటివే. ఏది కూడా వెనకడకు వేయకుండా వారు బిలో పావర్టీ లైన్ పీపుల్కి అన్నీ ఏదన్నా చెయ్యాలి. ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది మనకి బిలో పావర్టీ లైన్ నుంచినే స్టార్ట్ అవుతుంది. ఎంత వాళ్ళు పైకి వస్తే మనం కూడా అంతే అభివృద్ధిని చెందగలుగుతాము. అండ్ మ్యామ్, ఇటీవల వైసీపీ కావచ్చు, అలాగే ఎన్డీఏ కావచ్చు, ఇద్దరు మేనిఫెస్టోలు అనేది రిలీజ్ చేశారు. సో దీని మీద మీరేమంటారు? మేనిఫెస్టోస్ అనేది అందరూ రిలీజ్ చేయగలుగుతారండి, కానీ చేయాలి. చేసిన తర్వాత మనం చెప్పచ్చు ఏదైనా కూడా. ఓకే, రైట్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అర్చన. అలాగే మనతో పాటు విజయసాయిరెడ్డి గారి సతీమణి సునందారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? ప్రచారాలు ఎలా జరుగుతున్నాయి? బాగా, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఓకే. అండ్ ఎండలకి ముఖ్యంగా చాలా ఇబ్బందికరంగా ఉండొచ్చు కదా? ఎండలు ఉంటాయి. పైగా ఈ ప్రజలతో మేము ఈ ప్రత్యక్ష రాజకీయాల్లో ఫస్ట్ టైం కలవటం కదా, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ టైం మీరు ప్రజల్లోకి వస్తున్నారు ఈ ప్రచారాలతో. సో ప్రజల స్పందన మీ పరంగా ఎలా ఉంది మీ పట్ల? చాలా, అది జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలు అయితేనేమి, జగన్ గారు చెప్పిన హామీలు అయితేనేమి అన్నీ 99% అన్నీ చేశారు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మాకు అపూర్వ స్పందన అయితే ఖచ్చితంగా ఉంది. ప్రజలు మాత్రం మాకు ఘన స్వాగతమే పలుకుతున్నారు. ఎక్కడో చిన్న ఏవి లైట్ లేవు, స్ట్రీట్ లైట్ లేవు, అట్లాంటి చిన్నవి తప్ప వాళ్ళు అడుగుతున్నారు. అవి అట్లా అంతే తప్ప ఇంకేమి. ఓకే. అండ్ మీరు ప్రచారం చేసేటప్పుడు మీరు ఎదుర్కొన్న ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా? అదే, చిన్న పిల్లలకి కిడ్నీ ట్రబుల్ కానీ అట్లాంటి, ఒక అమ్మాయికి అయితే హార్ట్ ప్రాబ్లం వచ్చింది, అది ఫెయిల్యూర్ అయింది. మళ్ళీ సెకండ్ టైం పాపం
రీప్లేస్ చేశారంట. అట్లాంటివి వింటే మనసు కలిసేస్తుంది పాపం. చాలా బాధ వేసింది. అట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలా అది కొంచెం. అండ్ మ్యామ్, ప్రచారంలో ఎక్కువ శాతం ప్రజలు చెప్పిన సమస్యలు ఏంటి? మెయిన్ ఇవే చిన్న చిన్న సమస్యలు. కళ్ళు కనపడటం లేదు పెద్దవాళ్ళకు, వృద్ధులకి, ఏదో కాలు నొప్పులు, కాలు వాపులు, ఇట్లాంటి సమస్యలే. కానీ 99% సంక్షేమ పథకాలు అయితే మాత్రం అందరికీ అందాయి. వాళ్ళు దాంతో హ్యాపీగా ఉన్నారు. ఈరోజు పేదరికం లేకుండా చేశారంటే జగన్ గారి వల్లే అయ్యింది. దానివల్లే మేము ఇంత ధైర్యంగా తిరగగలుగుతున్నాం ప్రజల్లో అనిపిస్తుంది. ఓకే. అండ్ మ్యామ్, విజయసాయి రెడ్డి గారు ప్రజల్లో ఉండే మనిషి, ప్రజలకు ఎప్పుడు దగ్గరగా ఉండే మనిషి, ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ముందుంటారు అని మీరు అంటున్నారు. కానీ అపోజిషన్ వాళ్ళు మాత్రం ఓన్లీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి కేవలం దీనికోసం వరకే ప్రచారానికి వస్తున్నారు అని అనేవాళ్ళు లేకుండా పోలేదు. సో దీని మీద మీరేమంటారు? అదే ఖచ్చితంగా రాంగ్ అంటానమ్మా. ఎందుకంటే ఇప్పుడు మేము ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చాము. ఇంతకుముందు రాజ్యసభలో ఉన్నారు కాబట్టి ఆయన ఎంత సేవ్ చేశారో అందరికీ తెలుసు. మేము చెప్పడం కాదు, నేను ఒక వైఫ్గా చెప్పడం లేదు, ఒక మహిళగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన చేసిన రాష్ట్రం కోసం అయితే కానీ కేంద్రంలో ప్రతి దానికి పోరాడుతున్నారు. మీకు అందరికీ తెలుసు, నేను చెప్పనవసరం లేదు. అన్నీ ఎంత నిధులు తెచ్చారు, ఎన్ని, అవన్నీ అందరికీ తెలుసు. ఈరోజు ఇంకా ఎన్నో వాళ్ళ చెప్తారు. అవన్నీ కరెక్ట్ అయితే నేను కాదని చెప్తాను. ఓకే. అండ్ 2019 ఎన్నికల్లో రిలీజ్ చేసిన మేనిఫెస్టో, సో జగన్ గారు దీన్ని ఎంతవరకు పూర్తి చేశారు అని మీరు అనుకుంటున్నారు? 99% చేసేసారమ్మా. లేకపోతే ఈరోజు మాకు ఇంత ఘన స్వాగతం పలకరు ప్రజల నుంచి, ఇంత మంచి స్పందన, మేము వాళ్ళ దగ్గరికి ఇంత ముందుకు పోగలుగుతున్నామంటే కేవలం ఆయన చేసిన సంక్షేమ పథకాలు అన్ని 100% చేశారు కాబట్టి మేము ముందుకు పోగలం. ఓకే. విజయసాయి రెడ్డి గారు గెలిస్తే మీరు ప్రత్యేకించి నేను ప్రజలకి ఈ పని చెయ్యాలి, వీళ్ళకి ఇది తీర్చాలి అని ఏమన్నా అనుకుంటున్నారా? మేము ప్రత్యేకంగా విజయసాయి రెడ్డి గారు ఒక మేనిఫెస్టో విడుదల చేశారు. అవన్నీ ఖచ్చితంగా చేయాలనుకుంటున్నారు. అవి తప్పకుండా నెరవేరుస్తారు. ఎందుకంటే ఆయన చేసేదే చెప్తారు. జగన్ గారు అయితే ఏది చేయగలుగునో అని చెప్పారో అదే రకంగా విజయసాయి రెడ్డి కూడా అవన్నీ చెప్పినవన్నీ చేసి చూపిస్తారు. ఆ నమ్మకం మాకుంది. ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ మ్యామ్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.